నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ గారు మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏం చెప్తుంది నా మల్లికార్జున ఖర్గే గారు కొన్ని హాట్ కామెంట్ చేసి బీజేపీ అసలు 11 ఏళ్ల పాలన మాకు ఏమి ఇచ్చారు, బడ్జెట్ కూడా గుండుస్తున్నానే ఇచ్చారు కదా తెలంగాణ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మల్లికార్జున ఖర్గే గారు అంటే చాలా పెద్ద మనిషి, వారంటే గౌరవమే. కాకపోతే వారికి కొద్దిగా మరి ఏ విధంగా పెద్ద మనిషి అయిపోయాడు, పెద్దవాడు అయిపోయాడు కాబట్టి కొన్ని విషయాలు గుర్తు రావట్లేదు అనుకుంటా. నేను గుర్తు చేస్తా. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశాన్ని విభజించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను విభజించడానికి, ఈ దేశంలో ఉన్న ప్రజలను మతం పరంగా, కులం పరంగా అనేక రకాలుగా విభజించి ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అక్షయ్ చీన్ లాంటి ప్రాంతాలను చైనాకి దారదత్తం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజు సిరుగురి క్యారిడార్ దగ్గర మనకు అవతల ఉన్నటువంటి ప్రాంతం కూడా మన వరకు ఉంటే దానికి హస్తగతం చేసుకునే అవకాశం ఉంటే దాన్ని వారి పరం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీలారా, మీరు చరిత్ర పుటలు వెనక్కి తిరండి. ఆ రోజు మరి 71 వార్లో లాహోర్ వరకు చొచ్చుకుపోయినటువంటి సైన్యాలను ఎవరి ఒత్తిడి మేరకు ఇందిరాగాంధీ గారు మళ్ళీ వెనక్కి పిలిపించి మళ్ళీ పూర్తి పాకిస్తాన్ని ఇంక్లూడింగ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తో సహా పాకిస్తాన్ చేతుల్లో పెట్టడమే కాకుండా ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీ పేరుతోటి పూర్తిగా అంటే మనకి రావాల్సినటువంటి నదీ జలాల్లో కూడా 80% వాటాలను నదీ జలాలను పాకిస్తాన్ చేతిలో పెట్టిరు యుద్ధం గెలిచిన తర్వాత కూడా. ఈరోజు రాజ్యాంగంలో సోషలిస్టు సెక్యులర్ పేరుతోటి డైరెక్ట్ గా రాజ్యాంగాన్ని మార్పులు చేసింది ఆ రోజు కేజీపీకి అమ్ముడు పోయినటువంటి ఇందిరాగాంధీ గారు. ఇది అఫీషియల్ రికార్డ్. చేతనైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కేసు పెట్టుకోమని చూద్దాం. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే నేను సవాల్ విసురుతున్నా కాంగ్రెస్ పార్టీకి చేతనైతే కేసు పెట్టుకోమను. డైరెక్ట్ గా కేజీపీకి అమ్ముడు పోయినటువంటి ఇందిరాగాంధీ గారు ఆ రోజు రాజ్యాంగంలోనే డైరెక్ట్ మార్పులు చేశారు. ఈ రోజు మీరు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడతారు. ఎమర్జెన్సీ పేరుతోటి ఈ దేశంలో ఉన్న అనేక మంది నాయకులను చీకటి కూపాల్లో నెట్టి చిత్ర హింసలకు గురి చేసి అమానవీయంగా ప్రవర్తించినటువంటి వారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలా కాదా? అట్లా మొదలు పెట్టుకుంటూ వస్తే ముస్లిం మైనార్టీ అపీస్మెంట్ పాలసీలతోటి ఈ దేశాన్ని తునాదుకలు చేసి సర్వనాశనం చేసి ఈరోజు రోహింగ్యాలకు సైతం మద్దతు ఇచ్చేటువంటి దరిద్రపు గొట్టు పార్టీగా మారింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని అన్యాయాలు, ఇన్ని సర్వనాశాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన అన్యాయాల గురించి మాట్లాడితే ఈ చరిత్ర అంటే ఈ రోజు మొత్తం మనం మాట్లాడుకుంటున్నా కూడా సరిపోదు. సవాల్ విసురుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడైనా వాళ్ళ స్పోక్స్ పర్సన్ రమ్మనండి. మీ మీడియా వేదిక ద్వారా ఈ దేశానికి నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీయా, భారతీయ జనతా పార్టీయా? చర్చ పెడదాం. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రతిని చేతిలో పట్టుకుంటూ ఒక డ్రామా చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని, అమిత్ షా గారిని, దైవ స్వరూపమైనటువంటి నరేంద్ర మోడీ గారి ఒక నాయకుడు, నరేంద్ర మోడీ గారు లేకపోతే ఆర్టికల్ 378 అవుతుండండి, ట్రిపుల్ తలాక్ ఏడైతుండండి, ఆపరేషన్ సింధూర్ లాంటి యాక్టివిటీ జరిగి విశ్వంలో భారతదేశం యొక్క సత్తా చాటేటువంటి పరిస్థితి ఎక్కడొస్తుందండి? కాంగ్రెస్ ఏం చెప్తుందంటే మోడీ షాలు ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ఆపేశారు, భయపడి ఆపేశారు అని చెప్పేసి కొన్ని కామెంట్ చేస్తున్నారు. అది వాళ్ళు అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కూల్ కి పోతే బాగుంటది. వాళ్ళు చదువుకోరు, అంగుట చాపగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ట్రంప్ అనేటోడు ఒక మెంటల్ కేస్, అవునన్నా కాకుండా మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్ కింద ఈరోజు ప్రపంచం చూస్తోంది. ప్రపంచంలో ఏ వారు జరిగినా నేనే ఆపినా అంటాడు, ఎక్కడ జరిగినా నేనే ట్రేడ్ చేసిన అంటాడు. చివరికి ఆయన గెలిపించినటువంటి అలన్ మస్క్ ను కూడా ఆ దేశంలోంచి వెలగొట్టేటువంటి పరిస్థితికి ట్రంప్ దిగజారినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక మతస్థిమితం లేని ఒక మనిషి మాట్లాడిన దానికి భారతదేశ ప్రభుత్వం చాలా హుందాగా, నరేంద్ర మోడీ గారు ప్రతిసారి వచ్చారు, ట్రంప్ ఏంద్రబాయ్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాడు, మాట్లాడలేడు కదా. చాలా చక్కగా మనం విక్రమ్ మిస్త్రీ గారు విదేశీ వ్యవహార సెక్రటరీ, ఫారెన్ సెక్రటరీ ఆయన మాట్లాడిండు, మన దేశం జయశంకర్ గారు మాట్లాడారు, చాలా చక్కటి సమాధానం చెప్పారు. వాళ్ళు పెట్టేటువంటి ఎటువంటి ఆంక్షలు కూడా భారతదేశం తలగొట్టలేదు. దీన్ని బట్టి మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ఏ ఒక్కడికైనా జియో పాలిటిక్స్ గురించి చాలా అవగాహన ఉన్నటువంటి ఏ ఒక్క నాయుడికైనా అర్థమవుతుంది. ఇది అర్థం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలని పాకిస్తాన్ భాష ఈ దేశంలో మాట్లాడుతుందని అర్థం. భారతదేశ ప్రజలకు కావాల్సింది మన్ కీ బాత్లు కాదు, కామ్ కీ బాత్ కావాలి, ఫస్ట్ పని చేసి చూపించండి అని చెప్పేసి ఖర్గే గారు కొన్ని కౌంటర్లు వేసింది మీ పైన. మరి చెప్తున్నారు కామీ मन में है, वो मन में से जो काम निकलता है वही काम बीजेपी कर रहा है और आपको भगाने का काम भी हमारा मन में वो करेंगे, अब करते रहेंगे बस. రామచంద్ర గారి అధ్యక్షన ఎట్లాంటి వ్యూహంతో బీజేపీ ముందుకెళ్లబోతుంది? మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా బాధపోతుందా రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? రామచంద్ర గారు అంటే మీరు అందరూ ఫ్లవర్ కాదు, ఒక ఫైర్.
పుష్ప సినిమాలో చూసిరుగా మీరు ముందు చూస్తారు, గతంలో కేవలం మాటల ద్వారానే ఉండే, యాక్టివిటీస్ ద్వారా ఉండే. ఈ రోజు అటువైపు లీగల్ గా కానీ, ఇంటలెక్చువల్ గా కానివ్వండి, మాటల ద్వారా కానీ, ప్రజా ఉద్యమాల ద్వారా కానీ అన్ని రకాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాన్ని పాటిస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తోడు దొంగలను అష్టదిగ్బంధనం చేసి తెలంగాణ ప్రజల బానిస సంఖ్యలను విముక్తి చేయడానికి ఈ రోజు రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తారు. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తారు, మీరే త్వరలో చూస్తారు. మరొక కామెంట్ చేశారు, తెలంగాణలో దేశవ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన విషయంలో నెంబర్ 1 గా ఉంది తెలంగాణ. నిజంగా సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి చెరువుగా వెళ్ళిపోతున్నాయి, ఇది జీర్ణించుకోలేకపోయినా బీఆర్ఎస్ బీజేపీ ఇట్లాంటి అలిగేషన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? తెలంగాణ దేంట్లో నెంబర్ 1? తెలంగాణ రైజింగ్. తెలంగాణ దేంట్లో నెంబర్ 1 అంటే మన స్టేట్ లో స్ట్రీట్ లైట్ వెళ్ళకపోవడంలో నెంబర్ 1. తెలంగాణ రైజింగ్ నెంబర్ 1. దేంట్లో అవినీతిలో నెంబర్ 1. తెలంగాణ నెంబర్ 1 దేంట్లో అంటే ఏ యొక్క స్కీములు ఆచరణలో రాకపోవడం నెంబర్ 1. ఈ రోజు హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రేషన్ కార్డులని అవన్నీ ఇవన్నీ ముందేసుకొని ముందుకు పోతుంది తప్పితే వీళ్ళతో అయ్యేది కాదు, పోయేది కాదు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్న ఉద్దేశంతో ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి ఎవరిని తిట్టాలి, దేశంలో పెద్ద మనిషిని తిట్టాలి, ఎవరిని తిట్టాలి, మోడీ గారిని తిట్టాలి. ఏం చేస్తారు 11 లక్షల పైసలకు కోట్లు తెలంగాణకి ఇచ్చిన 10 సంవత్సరాల్లో ఇంకేమి ఇవ్వాలి ఆయన? ఇస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఆయన నువ్వు కూడా మాకు సహకరించకపోయినా, అంతకుముందు కేసీఆర్ సహకరించకపోయినా ఇష్టము, ఇప్పుడు వీళ్ళు చేయకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయినా కూడా తెలంగాణ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. 8 మంది ఎంపీలు ఇచ్చారు తెలంగాణ విస్మరిస్తుందా కేంద్ర ప్రభుత్వం? కాబట్టి ఇవన్నీ అబద్ధపు మాటలు, అబద్ధాలు చెప్తుంది, అబద్ధాల మీద కూట గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశం కోసం పాటుపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది. వీళ్ళు చెప్పే కళ్ళబొల్లి కబుర్లకి రెచ్చిపోయి మేమేం చేయదలుచుకోలేదు. దేశాలకు తెలంగాణ ప్రజలకి ఏం చేయాలో అది చేస్తాం. ఏదైతే చెప్పిందో అది చేస్తుంది, ఏదైతే చేయగలుగుతుందో అది మాత్రమే ప్రజలకు హామీ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. కావచ్చు ఖర్గే గారు ఏం చెప్తారు, తెలంగాణలో ప్రతి గడప గడప సంక్షేమ పథకాలు వెళ్ళినాయి, నెక్స్ట్ కూడా 100 సీట్లు పక్కా గెలుస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ నిజంగా మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది తెలంగాణ? అసలు వచ్చే పరిస్థితి ఉంది. తులం బంగారం ఇచ్చిరా అన్న? మీకు తెలుసు ఎవరికైనా ఇచ్చిరా తులం బంగారం? షాదీ ముబారక్ మీద రాలే. ఆ 2500 లేడీస్ కి ఇస్తున్నారు, మహిళలకు ఇచ్చిర్రా? ఇయ్యలే. వాళ్ళు ఇచ్చే సన్న బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నా? ఎవరు తెలియాలి? ఆ బిల్లు ఇస్తే వీళ్ళకి తెలిసిపోతుంది ప్రజలకు అని చెప్పి బిల్లులు కూడా ఇవ్వకుండా ఆ రేషన్ షాప్ ఓనర్లకి వీళ్ళ ఆదేశాలు, అంటే మౌఖికమైన ఆదేశాలు కాకుండా ఒక సైలెంట్ గా ఆదేశాలు ఇచ్చినట్టే వీళ్ళ కుట్ర కుతంత్రం ఎంతో తెలుసుకోండి. ఈ రోజు ప్రజల్లో ఎక్కడ పోయి ఎవరిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అంటే జాడగడ్డ తీసుకొని ఎడమకాలు చెప్తాను కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి బిక్కుమంటూ ఎవరిని పెడితే వాళ్ళు తిట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కాంగ్రెస్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఒక డమ్మిగా పెట్టిరు, కావాలనే వెనుక చంద్రబాబు వస్తం ఉంది, కేసీఆర్ హస్తంతో ఇట్లా జరుగుతుంది, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కూడా పోతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు చెప్పి పెద్ద ఎలిగేషన్స్ వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? చంద్రబాబు గారు ఏం చెప్తారండి, ఆయన సేటు ఆయన చూసుకుంటారు. మా పార్టీలో మేము ఎవరిని పెట్టుకోవాలో మా ఇష్టము. పార్టీలో నుంచి ఎవరైనా పెట్టుకున్నాం? పార్టీలో 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పెట్టుకున్నాం మేము ఈరోజు. ఆయన ఆషామాషి వ్యక్తి కాదుగా. ఈరోజు రామచంద్రరావు గారు ఆయన ఏందో ఒక అడ్వకేట్ గా ఆయన ఏందో చూపించబోతారు. మీకు ఎందుకు భయం అవుతుంది? డమ్మి వ్యక్తి అయితే మీరే గెలిచేది, మీకు ఎందుకు భయం అవుతుంది? గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తలుపుకున్నట్టుగా ఈ రోజు రామచంద్రరావు గారిని పెడితే మీరు ఎందుకు భయపడి డమ్మి ఎందుకంటారు? ఆయన డమ్మి కాదు, ఆయన మమ్మీ. మీ మమ్మీ అందరికి మమ్మీ అవుతాడు, చూపిస్తాడు ఆయన ఎందుకు పరిస్థితి. రాజాసింగ్ గారు పెద్ద ఎత్తున కార్యకర్త నుంచి కూడా పోటీ చేస్తూ వచ్చారు, అతను రాజీనామా చేయడం ఎట్లా చూస్తారు? మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఒకళ్ళు వస్తే బీజేపీ తీసుకునే అవకాశం ఉందా? ఏం చెప్తారు? రాజాసింగ్ గారు హిందూ హృదయ సామ్రాట్. ఆయన ఇక్కడికి ఓరు. ఒక ఇంట్లోనే 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు వచ్చినాయి, మేము అందరం కలుస్తాం, మళ్ళీ ఆయనతో మాట్లాడతాం, పార్టీలోకి తీసుకొస్తాం, ఒప్పిస్తాం. ఏడిపోతాడు ఆయన. పార్టీలో ఉంటున్న వ్యక్తి పార్టీలోనే ఉంటాడు. హిందుత్వం అనేది ఆయన నర ఉన్నది కాబట్టి ఈ హిందుత్వం భారతీయ జనతా పార్టీ విడదీనే సంబంధం అనేది ఆ లైన్ ఎక్కడికి పోదు. 11 ఏళ్ల పాలన అసలు బీజేపీ ఏం చేసింది అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి గ్రామ స్థాయి అధ్యక్షులందరితో దీనికి సంబంధించి సామాజిక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు 11 ఏళ్ల పాలన బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తాను? నిజంగా ముందుగా ఆ సభ సామాజిక సామరస్యత కాదు, సామాజికంలోని ఆ పదాన్ని వాడడం కూడా వాళ్ళకు అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా బీసీల పక్షాన నిలబడలేదు, బీసీల పక్షాన లేదు. ఎందుకంటే ఆనాడు కులగణన జనగణన చేయడానికి 1931లో బ్రిటిష్ వారు చేసింది. దాని తర్వాత వీళ్ళు నెహ్రూ గారు పీరియడ్లో కాకా కలేకర్ గారి కమిషన్ పెట్టడం జరిగింది 1953లో.
దాని తర్వాత 2 ఏళ్లలో 55లో రిపోర్ట్ తయారు చేసినప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఆయన ఈ బీసీలకు ఇవన్నీ రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కడ దేశం ఇదైపోతుంది, మా ఉనికి కాపాడలేకపోతామని ఆయన స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రులకు లెటర్ రాయడం జరిగింది. ఆయన లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది బీసీల ఇవన్నీ కూడా మీరు చేయకూడదని. మరి దాని తర్వాత రోహిణి కమిషన్ వచ్చింది, రోహిణి కమిషన్ కూడా ఇచ్చింది, మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ని స్వయాన రాజీవ్ గాంధీ పార్లమెంట్లో వ్యతిరేకం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆయనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఖర్గే గారు చాలా పెద్ద మనిషి, ఆయన ఇవన్నీ కూడా మాట్లాడొద్దు. నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల్లో ఏం చేసిందంటే 27% రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోదీ గారు బీసీలకు. బీసీ 27 మందిని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. 27% సైనిక్ స్కూల్స్, నవోదయ స్కూల్స్, అన్ని స్కూల్స్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్ నీట్కి కూడా 27% రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు నీట్ మాధ్యమం ద్వారా బీసీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే 5,000 మంది స్టూడెంట్లు ఏడాదికి బయటకు వెళ్తున్నారు డాక్టర్లు అయ్యి. మరి ఆయన కంటికి కనిపిస్తలేదా? మరి బీసీలకు చేసిన న్యాయం కనిపిస్తలేదా? మరి బీసీ కమిషన్ పెట్టినప్పుడు వాళ్ళకి కళ్ళు కనిపించలే. బీసీ కమిషన్కి మేము పవర్స్ ఇచ్చి దాన్ని రాజ్యాంగ హోదా కల్పించి దాంతో పాటు తెలంగాణలో ఉన్న ఒక ఏకైక నాయకుడిని ఆచార్య గారిని డైరెక్టర్ మెంబర్గా చేయడం జరిగింది. దాని ద్వారా బీసీలకు ఎంతో న్యాయం చేయడం జరిగింది. మరి ఆయన కనిపించడం లేదా బీసీల గురించి? మరి ఏనాడైనా బీసీల గురించి మాట్లాడిండా? మేమైనా ముఖ్యమంత్రులను ఇచ్చినాం. హర్యానా ముఖ్యమంత్రి బీసీ కాదా? మరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బీసీ కాదా? అలా చూసుకుంటూ పోతే ఎంతో మంది రాష్ట్రంలోనైనా మరి దీంట్లో ఎవరికి కేంద్రంలోనైనా సముచిత స్థానం కల్పించిన బీసీలకు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు చేయడానికి మా గవర్నర్ కూడా ఒప్పుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఒప్పుకున్నారు. కానీ ఎందుకు రాష్ట్రపతి ఇంకా ఒప్పుకోలేకపోతున్నారు? అసలు బీజేపీ ఏం చేస్తుందని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆపాల్సి వస్తుంది బీజేపీ? మీరు ఒక్క మాట, వీళ్ళేదో పీకి కట్టలు కట్టినట్టు మాట్లాడుతున్నారు. ఎన్నడూ బీసీల గురించి న్యాయం చేయలేదు. ఎన్టీ రామారావు 33% రిజర్వేషన్ కల్పించిండు స్థానిక సంస్థ ఎలక్షన్లకు. ఆనాడు ఎన్టీ రామారావు 34% రిజర్వేషన్ కల్పిస్తే ఆయన ఏమన్నా కేంద్రం పంపించిండు? అది రాష్ట్రాలకే పవర్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏదైతే రిజర్వేషన్లు ఇస్తుండ్రో అవి రాష్ట్రాలకే పవర్స్ ఉంటాయి కనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించాలి. అది కేంద్రం మీద నెపం వేయకూడదు. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు కేంద్రం మీద వేసిండా? లేదే. అందుకే ఆనాడు ఎన్టీ రామారావు పీరియడ్లో 34% రిజర్వేషన్ కల్పించినందుకు అత్యధిక సంఖ్యలో బీసీలు ప్రజాప్రతినిధులు అయిన సంగతి మీకు తెలియదా? మీరు తీసుకుపోయి అక్కడ వేయడం, మీరు కేంద్రం మీద నెట్టేయడం ఇది సమంజసమా? ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఆనాడే చెప్పిండు బీసీలకు రిజర్వేషన్, బీసీలకు పవర్స్ ఇస్తే చాతగా చేయడానికి అని అన్నాడు. మరి అదే రుజువు చేస్తుండు కదా. మరి ఆయన 42% రిజర్వేషన్ కల్పించిండు అంటే మేము మభ్య పెడతానికి ఇచ్చినవాను? నీకు చాత కాదు అని చెప్పు. నీ చేతులు ఉన్నది అది. ఒక సీఎంగా ఆ రాష్ట్రానికి ఎంత రిజర్వేషన్ కల్పించాలనేది ఆయనకే చెల్లుతుంది. అంటే కాంగ్రెస్ బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి 42% రిజర్వేషన్ ఇవ్వలేదని చెప్పేసి కవిత ముందుకు వస్తా ఉంది. కవిత బీసీలందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి బహుజనవాదంతో ముందుకు వస్తా ఉంది. నెక్స్ట్ ఈ నెల 27న కూడా రైలు రోకో కూడా చేయబోతుంది. ఏం చెప్తాను మరి? ముందుగా కవితమ్మకు నువ్వు అర్థం కావాలి. రాస్తారోకోలు సెక్రటరేట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి చేసుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్లు అనేటివి కేంద్రం మీద కాదు. ఆమెకు కూడా తెలివి ఉండాలి. రాస్తా రోకో రైల్వే రోకో కాదు, రైలు రోకో చేయొద్దు. ఆమె ఉనికిని కాపాడుకోవడానికి చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు 10 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేసిరు? వీళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడు ఎంతమందికి బీసీల మంత్రులు ఇచ్చిండు, ఎంతమంది బీసీలకు పని చేసిండు? బీసీల ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ రియంబర్స్మెంట్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది దానికన్నా ఎక్కువ చేసింది. ఇది దొందే. ఈ రెండు ప్రభుత్వాలు బీసీలకు వ్యతిరేక ప్రభుత్వాలు ఇవి.
భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలకు ఎన్నో చేసింది. ఇందాక నేను చెప్పిన ఇంకా చేస్తుంది. మేము బీసీ సీఎం కూడా డిక్లేర్ చేసినాము. బీసీ సీఎం డిక్లేర్ చేసే దమ్ము ధైర్యం ఇటు బీఆర్ఎస్ కా ఇటు కాంగ్రెస్ కా ఉందా అని చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నాడు, అధ్యక్షుడిని బీసీని చేయలేకపోయారు, ముఖ్యమంత్రి గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రిని బీసీ చేస్తారని మేము ఎలా నమ్మాలని చెప్పేసి ఇతర పార్టీలు కావచ్చు కొందరు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? కార్యకర్తలను సమన్వయం చేసి కొత్త పాతను కలుపుకునే విధంగా నడిపించాలని ఒక సమర్థవంతుడ నాయకుడు 50 సంవత్సరాలు పార్టీకి పనిచేసిన వ్యక్తి ఒక కార్యకర్తను ఆనాడు నక్సలైట్లు జితేందర్ రెడ్డిని అనే వ్యక్తిని స్టూడెంట్ని కాల్చి చంపితే ఇదే రామచంద్రరావు గారు అసెంబ్లీ ముంగట ధర్నా చేస్తే కాళ్ళు చేతులు ఇరగొట్టిన పరిస్థితులు కాంగ్రెస్ అప్పుడు ఆనాడు చేసిన కాంగ్రెస్ ఆయన ఈరోజు కూడా కాళ్ళు ఒక చెయ్యి పనిచేయదు. మళ్ళీ కూడా ఆయన ఉంటేనే రాష్ట్రంలో అన్ని విధాలుగా బాగు చేస్తారనే ఉద్దేశంతో ఒక సంఘటనలో భాగంగానే ఆయన చేయడం జరిగింది. అలా అనుకుంటే పక్క రాష్ట్రంలో కూడా మాధవ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది బీజేపీకి ప్యూర్లీ అంతర్గత వ్యవహారం. దీంట్లో మీరు ఎవరు కూడా మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రజల విషయంలో వస్తే నాయకుడు అందరికి సరిసమానం చూస్తాడు. పార్టీ లైన్లో ఉండే వ్యక్తులను పార్టీ ఇస్తుందని ఇది నిదర్శనం. నిన్న ఖర్గే గారు కొన్ని హాట్ కామెంట్ చేసిండు. ఏంటంటే బీజేపీ అసలు 11 ఏళ్ల పరిపాలన బీజేపీ అసలు తెలంగాణకి ఏం తెచ్చింది, ఏం ఒరిగింది ఎమ్మెల్యేలు ఎంపీల వల్ల బీజేపీ వాళ్ళ వల్ల అని చెప్పేసి కొన్ని మాట్లాడు. ఏం చెప్తారు? ఖర్గేకు భారతీయ జనతా పార్టీ ఒక దురద. భారతీయ జనతా పార్టీ అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఈయనొకడు రాహుల్ గాంధీ వాడు ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంటారు, పనికిమాల స్టేట్మెంట్లు. ఈ స్టేట్మెంట్లు ఈ భారతదేశంలో కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకుంటూ లేదు. ఖర్గే ఎవరు నాకు అర్థం కాదు. ఆయన ఏం చేసాడు? పోనీ ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసాడు? ఇన్ని డిక్లరేషన్లు డిక్లేర్ చేసారు కదా ఎన్నికల ముందల, ఒక్క డిక్లరేషన్ అని అమలు చేసారు. పోనీ మొన్న కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు బీసీకి. ఏం చేసారు ఇప్పటిదాకా? ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళ సొంత పార్టీ రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం రాహుల్ గాంధీని మెప్పించడానికి, ఖర్గేని మెప్పించడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కుటిల ప్రయత్నం. వాళ్ళకి తెలుసు సుప్రీంకోర్టు నిబంధన ఏమంటుంది, 50% కంటే మించి ఇవ్వకూడదు అని చెప్పింది. అది చేయాల్సింది పార్లమెంట్లో చేయాలి. పార్లమెంట్లో ఎవరు చేయాలి? కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? రాహుల్ గాంధీ చేస్తాడా? రేవంత్ రెడ్డి చేస్తాడా? ఎంత కూడా ఏంటంటే బీసీల ఓట్లు దండుకోవాలని బీసీల టార్గెట్గా వీళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్పితే ఈ ఖర్గేకి కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. తుంగుల దొక్కి ఈ రాష్ట్ర పాలన నడిపిస్తా ఉన్నారు తప్పితే ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బీజేపీ ఇటు మోడీ అమిత్ షా నాయకత్వంలో ఈ సెక్యులరిజాన్ని కావచ్చు, దీనికి సంబంధించి ఈ సెక్యులరిజాన్ని ప్లస్ సోషలిజాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ సిద్ధాంతం ఏదని చెప్పి చూడ మాట్లాడుతూ ఉంటారు. అంటే నిజమేనా? చేసిందే వాళ్ళు, చేస్తున్నారు వాళ్ళే. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయంగా వీళ్ళు చేస్తున్నదే ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ ఇన్ని సంవత్సరాలలో 65 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేసిరా? ఏం చేసారు ఇప్పటిదాకా? 42% రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తొచ్చినాయి వీళ్ళకి. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని కూర్చున్నారా? మీరు సోయి లేకుండా కూర్చున్నారా? మీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకపోతా ఉంటే నిధులు ఉద్యోగాలు లేకుండా చేసింది ఎవరు? ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు వచ్చిందా తెలంగాణ ప్రజలకి? తెలంగాణ ప్రజలంటే ఇప్పుడు వాళ్ళు గుర్తొచ్చిందా? 42% రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తొచ్చినాయా? ఎంత కూడా ఏంటంటే అబద్ధాలు చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పక్కదారి పట్టించి దోచుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమి లేదు. మనకు తెలుసు 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే ఎన్ని అంశాలు మీరు అమలు చేశారు? ఎన్ని అంశాలు అమలు? దాంట్లో 13 అంశాలు 3 అంశాల్లో ఒక్కటే బస్సు ప్రయాణం తప్ప మిగతా అన్ని కూడా తుంగల దొక్కినట్టే. ఏది ఆరుకోర సగం చేసి వదిలేస్తున్నారు చెప్తే మీరు ఇస్తున్న రైతు భరోసా 2 యాసంగి కానీ వానకాలం ఎడిపోయింది. ఇప్పుడు 9 సంవత్సరాలు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 9,000 కోట్లు మీరు రిలీజ్ చేస్తున్నాను. 2 లక్షల మంది 2 లక్షల రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా రాలే. నేను మాట్లాడిన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి ఏమైంది, ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు ఏమంటున్నారు, పంట వేస్తేనే మేము ఇస్తామని చెప్తున్నారు. జీవోలు కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వీళ్ళకి సోయి లేదు. డైవర్షన్ రాజకీయాలు చేయడానికి నిన్నట్లాంటి మీటింగ్లు పెడుతున్నాడు తప్పితే ఎక్కడన్నా ఒక ఉద్యోగం ఇస్తున్నాడా? ఒక కంపెనీ వస్తుందా? లేకపోతే ఏమన్నా రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 35 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారు? ఏమన్నారు మీరు?
సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. సంవత్సరానికి 18 నెలలు అయింది. మీరు ఇచ్చింది 50,000 60,000 అని చెప్పుకుంటారు ఇప్పుడు మీరు. కానీ ఎక్కడ పోయినా ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు? నిన్న గ్రూప్ 1 నిరుద్యోగులు గ్రూప్ 1 కోసం సెక్రటరీని కూడా మరి టార్గెట్ చేసి సెక్రటరీకి ధర్నాకు వచ్చారు. మరి ఇక్కడ కూడా నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ఉద్యమకులు బయటకు వస్తున్నారు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, విద్యుత్ ఆర్టీసీ కూడా బయటకు వస్తున్నారు. మనకి ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఎప్పుడు బీజేపీ ఎందుకు మరి ప్రయత్నించలేకపోతుంది, బయట రాలేకపోతుంటే ఏం చెప్తారు? ఆర్టీసీ కారస్ రోడ్ లో మా కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారు వచ్చారు. అక్కడి నుంచి సెక్రటేరియట్ కూడా పాదయాత్ర చేశారు. మీకు గుర్తుండి ఉంటుంది, మీడియా కూడా మొత్తం టోటల్ గా ఆ టైంలో వాళ్ళకి ఎన్నుగా ఉండేది భారతీయ జనతా పార్టీ, మన విద్యార్థి పరిషత్ కానీ లేకపోతే యువ మోర్చా నాయకులు కానీ. డెఫినెట్ గా ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చారు రామచంద్రరావు గారు. మా కార్యాచరణ ఏదో మేము చూపిస్తాం. మేము రేపటి నుంచి మాది స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పార్టీలకు స్పేస్ లేదు, ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఉందంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 18 నెలల కాంగ్రెస్ పాలన, 5 సంవత్సరాలనే 18 నెలల తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వీళ్ళ సంగతి ఏదో తెలిసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక రెఫరెండం లాగా కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నాయి. ఆయన అంటున్నాడు 100 స్థానాలు 15 ఎంపీలు గెలుస్తామే అని. దాంట్లో మైనస్ చేసుకోండి, మీకు 10 స్థానాలు వస్తే చాలా ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏనేరు, ఎందుకంటే మీరు మోసం చేసింది చాలు అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు. బీజేపీ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలో ఎలక్షన్లకు వెళ్తామని చెప్పి మాట తప్పి మళ్ళీ స్థానిక సంస్థల ముందస్తుగా పోబోతుంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా పోరాడబోతుంది బీజేపీ బీసీల పక్షాన? వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ఎప్పుడు రావాలి? గత సంవత్సరం జనవరి 31కి అయిపోతే 2024 31కి సర్పంచ్ టైం అయిపోయింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదలు పెడితే దగ్గర 15 నెలలు అయింది. 15 నెలల కాలం నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక భయం పట్టుకుంది వీళ్ళకి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే సర్పంచులు కానీ మిగతా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని భయంతో రోజు పోస్ట్పోన్ చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఏం చేసేది లేదు. మొన్న కూడా చాలా మంది డిబేట్లలో నేను కూడా చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే టైం పోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వీళ్ళ మీద నమ్మకం పోయింది. వీళ్ళు మొత్తం ఇది దోచుకోవడానికి వచ్చారని చెప్పేసి అర్థమైంది. కాబట్టి వాళ్ళకి భయం పట్టుకొని సర్వే చేస్తే చివరి ప్లేస్ లో ఉంది, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని భయం పట్టుకొని ఈ రోజు పోస్ట్ పోన్ చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కొత్త అధ్యక్షుడు వచ్చిండు, కొత్త అధ్యక్షుడు నాయకత్వంలో మరి బీజేపీ వచ్చే ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో జెండా బాధపోతుంది, అధికారంలోకి రాబోతుంది అంటే ఏం చెప్తారు? ఒకటి ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డెఫినెట్ గా గోల్కొండ కిలా మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా కార్యాచరణ అదే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులు కానీ, మిగతా ఎవరైనా కూడా వాళ్ళకి దన్నుగా ఉండేది భారతీయ జనతా పార్టీ. ఇప్పటి నుంచి మీరు చూడబోతా ఉన్నారు. మీడియా కూడా డెఫినెట్ గా మీరు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటారు. కాబట్టి మనం ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.